కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జరిగిన హరాస్మెంటు, మానసిక హింస, రకరకాలుగా వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు, దౌర్జన్యంగా వాళ్ళ మీద దాడులు చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కమ్మని అనేక రకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా మరి ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూడా కూలగొడతామని అధికారులను పంపించి కొంత డెమాలిష్ చేయడము, అతను మానసికంగా మరి ఇబ్బంది పడినటువంటి సందర్భంలో మరి సూసైడ్ చేసుకున్నటువంటిది కూడా మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ముస్లిం మైనారిటీసు కొన్ని వేలాది మంది యువకులు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలతోని కలిసిమెలిసి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గత అనేక సంవత్సరాల నుంచి మీకు అందరూ తెలుసు. ఈ యొక్క బోరబండ ఏర్పాటైన 40 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజుల్లో ఏం ఫెసిలిటీస్ లేకుండా ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలను కూడా మనం చూడడం జరిగింది. బట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా చాలా కార్యక్రమాలు, అంటే గతంలో కూడా కొంత డెవలప్మెంట్ ఈ ప్రాంతంలో జరిగినప్పటికీ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు ఇనిషియేట్ చేయడం, చాలా ఈ ప్రాంత డెవలప్మెంట్ విషయంలో, వెల్ఫేర్ విషయంలో అయితే ఇక్కడ కట్టుకున్నటువంటి చిన్న చిన్న ఇళ్ళు 20 గజాలు, 30 గజాలు, 40 గజాలు, బిలో 50 లేదంటే 80, మరి వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీస్ పెరగడం మూలాన ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నటువంటి సందర్భాలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి ఈ ప్రాంతంలో. అయితే వాళ్ళని ఏ రోజు కూడా మన ప్రభుత్వం ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. కేసీఆర్ గారు ఆ రోజు మరి మున్సిపల్ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఒక జీవో తీసుకొచ్చి బిలో 120 యార్డ్స్ ఉన్నటువంటి వాళ్లకు అసలు పర్మిషన్ అక్కర్లేదని చెప్పి జీవో ఇచ్చినటువంటి సందర్భం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, బట్ ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మానసికంగా మరి ఇబ్బంది పెట్టడం, మరి దౌర్జన్యంగా వాళ్ళ పార్టీలో చేరకపోతే కానీ, లేకపోతే మా పార్టీలో యాక్టివ్ ఉన్న వాళ్ళ ఇళ్ళ మీదకి పోవడం, అవసరం అనుకుంటే వాళ్ళ ఇండ్లు షాపులు సీజ్ చేయడం, ఇటువంటి రకరకాల ఇబ్బందులు. బట్ మేము 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎక్కడ కూడా ఇతర పార్టీలకు సంబంధించి కానీ, ఇతర వర్గాలకు సంబంధించి కానీ ఈ హరాస్మెంట్ అనేటువంటిది లేదు. ఎలక్షన్ జరిగింది, ఆ తర్వాత అందరూ సమానమైనటువంటి ఉద్దేశంతోనే చాలా కార్యక్రమాలు చేసినటువంటివి కూడా మీకు అందరికీ తెలుసు. బట్ సర్దార్ చనిపోయిన తర్వాత ఇక్కడ వేలాది మంది, ఆ యువకుడు ఏంటంటే బాగా యాక్టివ్ ఉండేటువంటి వ్యక్తి, అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఆ రోజు తను చనిపోయినప్పుడు కొన్ని వేలాది మంది ఈ ప్రాంతం నుంచి కదలడమే కాకుండా అతన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు ఈ వ్యక్తి అని చెప్పి దౌర్జన్యపూరితంగా మాకు అనేక సందర్భాలలో మా మీద హరాస్మెంట్ జరిగిందని చెప్పి ఆ రోజు మనం చూసినాం. మీ మీడియా కానీ టీవీ సోషల్ మీడియాలో కూడా చూసినటువంటిది. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, ప్రజలకు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. మేము చాలా, మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనుక పార్టీ అన్ని విధాలుగా మీకు అండదండలుగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఏంటంటే ఆ కుటుంబాన్ని పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ మాజీ మంత్రివర్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ మదర్తోని, వాళ్ళ మిస్సెస్తోని, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి, చిన్న పిల్లలు పాపం ఇప్పుడు వాళ్ళ పప్పాకి ఇద్దరే అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఏంటంటే ఆ చిన్నతనంలో ఆ తండ్రికి ఉన్నటువంటి అటాచ్మెంట్ మనందరికీ తెలుసు. కాబట్టి ఆ పిల్లలకు, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి, వారికి ఆర్థికంగా సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆ పిల్లల సేఫ్టీ, సెక్యూరిటీ, భవిష్యత్తు, వాళ్ళ ఎడ్యుకేషన్ దృష్టిలో ఉంచుకొని మరి కేటీఆర్ గారు ఇప్పుడు చెక్కులు ఇవ్వడం జరిగింది. నేను ఆ కుటుంబానికి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ మేము ధైర్యం ఇస్తున్నాం. మా పార్టీ అండదండలు మీకు బలంగా ఉంటాయి. మా ఫోన్ నంబరు కూడా వాళ్ళకి ఇచ్చినాం. ధైర్యంగా మీరు ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఎవరు అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకు అండదండలుగా ఉంటుంది.